ఆ చార్మినార్ ప్రాంతంలో తిరగడం, వినాయక నవరాత్రులు వచ్చినా కూడా, బోనాల పండుగ వచ్చినా కూడా, దేవి నవరాత్రి ఉత్సవాలు వచ్చినా కూడా ఆ ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో నేను ఆ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. దీని ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని జాగృతం చేయడం, హిందూ సమాజానికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం, హిందూ సమాజంలో ఒక విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేయడానికే ఈ పర్యటన చేస్తున్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మీటింగ్ పెట్టడము, ఈ పర్యటించడం అంతా కూడా రాజకీయ దృక్పథంతో, రాజకీయ ఆలోచనతో కాదు. అట్లా చేయాలనుకుంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాం మేము. ఎన్నికలు ఉన్నా, ఎన్నికలు లేకున్నా కూడా ఈ పాత బస్తీలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా అక్కడ పర్యటిస్తున్నాం. కార్యకర్తల యొక్క ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా, ఏమైనా కూడా ఆడ కార్యకర్తల దగ్గర ఇంట్లో పోయి కలిసి ప్రయత్నం చేయడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ సమాజాన్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేస్తున్నాం. కానీ అనుకున్నాం మేము వీళ్ళ భరోసా వస్తుంది, వీళ్ళు చాలా క్షేమంగా ఉంటున్నారని చెప్పి నమ్మకం ఉండే మాకు. కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే నిజంగా సభ్య సమాజం ఇవాళ తలదించుకోవాల్సిన పరిస్థితి, ఆలోచించాల్సిన పరిస్థితి. ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రజల యొక్క సంక్షేమం ఎంత ముఖ్యమో భద్రత అంత ముఖ్యం. ఈ ప్రభుత్వాలు ప్రజలను రక్షించడానికి ఎంత తీవ్రమైన చర్యలు తీసుకుంటే ప్రజలు అంత సంతోషంగా ఉంటారు, అంత క్షేమంగా ఉంటారు. మన ఇంట్లో కానీ బయట ఎక్కడ కానీ చిన్న పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే మన మనసు ఎంత చివుకుమంటుందో మనకు తెలుసు, ఎంత బాధ అనిపిస్తుందో మనకు తెలుసు. అరే చిన్నపిల్లలు బాధపడుతున్నారు, ఇది జరిగింది అది జరిగిందని చెప్పి బాధపడుతూ ఉంటాం మనం. ఎక్కడ చిన్నపిల్లలు జరిగినా కూడా తట్టుకోలేని పరిస్థితి, బాధపడే పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి. అటువంటి ఒక దారుణమైన సంఘటన వల్ల పాత బస్తీలో జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి ఒక విషయాన్ని ఇవాళ మీ ముందు చూస్తున్నా నేను. పాత బస్తీలో కొన్ని స్కూల్స్ను, ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్, హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్, కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట, ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. నేను చెప్పేది క్రైమ్ సినిమాలాగా అనిపిస్తుంది, కానీ పచ్చి నిజం. కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండ ఎంఐఎం పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, వాళ్ళ శాసనసభ్యులు కానీ, వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది, వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది. వాళ్ళ అక్కడ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. హిందూ అమ్మాయిలు ఎక్కువ చదివే స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. వేరే స్కూల్స్ టార్గెట్ కాదు, ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు. వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది అయ్యేదల్లా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో, హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే
ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి, ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారు. తక్కువ డోస్తో డ్రగ్స్తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోసు పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు 6 రోజుల పాటు ఎత్తుకెళ్లారు అమ్మాయిని.